R9 టీవీ, నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మావోయిస్టులతో చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన జై స్వరాజ్ పార్టీ అధినేత. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే. మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. జంగపల్లి గ్రామంలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు. ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మహిళలు. కోదాడలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ గ్రాండ్ ఓపెనింగ్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు. సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ధర్నా. దోనూర్ వడ్ల సెంటర్ ను పరిశీలించిన గవ్వల శ్రీకాంత్. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ. ఇప్పటికైనా మావోయిస్టులతో చర్చించండి. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మావోయిస్టులతో చర్చించాలని, అన్ని సమస్యలకు తుపాకీతో పరిష్కారం లభించదనే విషయం ఇటు కేంద్ర ప్రభుత్వం అటు మావోయిస్టు పార్టీలు ఆలోచించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. ఆపరేషన్ కఖార్ పేరుతో నక్సల్ నాయకులను ఎన్కౌంటర్లో చంపడం సరికాదని, వారు భారతమాతకు ముద్దు బిడ్డలేనని కేఎస్ఆర్ గౌడ తెలిపారు. మావోయిస్టులు కూడా స్వచ్ఛందంగా శాంతి చర్చలకు సిద్ధమని ముందుకు వచ్చారు కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తక్షణమే వారితో చర్చలు చేసి తమ పెద్దరికాన్ని నిలుపుకోవాలన్నారు. మావోయిస్టులు కూడా తుపాకీ వదిలి చర్చలకు వస్తామని చెబుతున్నారని, ఇది శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. సుమారు 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అనేక మందికి విద్య, వైద్యం, ఉపాధి లభించడం లేదని, పేదరికం రోజురోజుకు పెరిగిపోతుందని, రైతాంగ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, వివక్ష విభిన్న మార్గాల్లో విలయతాండవం చేస్తుందని కేఎస్ఆర్ గౌడ పేర్కొన్నారు. జై స్వరాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి జై స్వరాజ్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. మధ్య భారతంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ నాయకుల్ని, క్యాడర్ని ఎన్కౌంటర్ చేయటం అనేది బాధాకరం. దీనిని జై స్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు అంటే మావోయిస్టు పార్టీ తరపున ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రతిపాదనలు వచ్చాయి. మేము భారత ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మా వద్ద ఉన్నటువంటి తుపాకులను పక్కన పెట్టి మీతో చర్చిస్తాము అని చెప్తున్నప్పుడు, వారు మన బిడ్డలే, భారతావని ముద్దు బిడ్డలే, లేదా సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతలని తమదైన శైలిలో పరిష్కరించే మార్గంలో వారు వెళ్ళారు. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలకు వచ్చి ఆ ఆపరేషన్ కగార్ని ఆపివేసి, ఎన్కౌంటర్లను ఆపివేసి వారితో చర్చలకు వచ్చి చర్చల్లో సఫలీకృత ఆలోచన విధానాలను చేపట్టాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే భారత పార్టీ ఏదైనా 78 ఏళ్ళు దాటింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 140 కోట్ల మందికి సరైనటువంటి విద్య అందటం లేదు, వైద్యము అందటం లేదు. పేదరికము మన లెక్కల ప్రకారమే, భారత ప్రభుత్వ లెక్కల ప్రకారమే 30% అబోవ్ పీపుల్ బీపీఎల్ లైన్ కింద కటిక దారిద్ర్యంలో ఉన్నారు, వివక్ష ఉన్నది. ఇలాంటి సమస్యలు ఉన్న నేపథ్యంలోనే వామపక్ష తీవ్రవాదం ఉద్భవించిందని వారే చెప్తున్నారు వాళ్ళ లేఖల ద్వారా. సో ఈ సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ వామపక్ష తీవ్రవాదం కూడా సమసిపోతుంది. కాబట్టి పాలకులు శశభిషలకు పోకుండా వారు భారత బిడ్డలే కాబట్టి
హెచ్పీ కాలనీ డివిజన్లోని బక్షిగూడ మరియు కృష్ణానగర్ కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్లోని బక్షిగూడ మరియు కృష్ణానగర్ కాలనీలలో 4.72 లక్షల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని, ఉప్పల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ చెడిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ ఎల్లవేళలా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామని, అలాగే డివిజన్ అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తూ ఎమ్మెల్యేకి మరియు డివిజన్ నాయకులకు కార్పొరేటర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీసీఎం సతీష్, కాలనీ అధ్యక్షులు మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి, హరినాథ్ రెడ్డి, భూపాల్ గౌడ్, బాలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బురదగూడ గ్రామస్తులను వెంటాడుతున్న నీటి కష్టాలు, ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బురదగూడ గ్రామానికి చెందిన మహిళలు మంచినీటి కోసం రోడ్డెక్కి తీవ్రంగా నిరసన తెలిపారు. మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మంచినీటి పైపులు వేసిన ప్రభుత్వం రోజు స్వచ్ఛమైన నీరు అందుతుందని ఇచ్చిన హామీ కేవలం మాటలకే పరిమితమైందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ ద్వారా నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో నీటి కష్టాలు పెరిగిపోతుండగా బోర్లు, బావులు కూడా చెడిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు మరమ్మతులు చేయకపోవడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో త్రాగునీరు లేక నిత్య జీవితం అస్తవ్యస్తమవుతోందని, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు త్రాగునీరు లేక బాధలు పడుతుంటే అధికారులు మాత్రం చేతులెత్తేయడం బాధాకరం. బావులు చెడిపోయాయి, మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు, మరి ఏం తాగాలి అంటూ మహిళలు ప్రశ్నించారు. గ్రామం మొత్తం క్షమగ్రస్తంగా మారిన పాలకులకి కనీస చలనం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల చాటుబట్టలు వేసుకునే ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు సంబంధించిన నీటి అవసరాన్ని పట్టించుకోకపోతే ప్రజలు ఉద్యమ పదంలోకి వెళ్లాల్సిందే అంటూ మహిళలు హెచ్చరించారు. సంబంధిత నీటి శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా తక్షణమే పునఃప్రారంభించాలి. పాడైన బోరుబావులు వెంటనే మరమ్మతులు చేయాలి. గ్రామంలో నీటి సమస్యపై ప్రత్యేక సమీక్ష చేసి స్థిరమైన పరిష్కారం ఇవ్వాలి. ప్రజలు నిత్యం త్రాగునీటి కోసం తల్లడిల్లే స్థితి రావడం బాధాకరం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోతే ప్రజా ఆందోళనలు ఉధృతమవుతాయని, బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉంటుందని గ్రామస్తులు హెచ్చరించారు. జంగాపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం జంగాపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పోచమ్మలకు వేల సంఖ్యలో మహిళలు బోనాలు సమర్పించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళల పూనకాలతో, బైండ్లోళ్ల నృత్యాలతో అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపు జరిగింది. పోచమ్మకు మహిళలు నూతన వస్త్రాలు సమర్పించి, ఓడిబియ్యం పోసి నైవేద్యాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మహిళలు. యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నాయకులు చేసిన నిరసనలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించి కర్రె వెంకటయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోసారి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై కానీ కాంగ్రెస్ నాయకులపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు స్థాయికి మించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే అంతకు మించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతిస్పందన ఉంటుందని పేర్కొన్నారు. అన్నది ప్రతి ఒక్కరు మేము ఊరుకునేదే లేదు. అన్న జోలికి వస్తే మాత్రం మేము తగ్గేది లేదు, చెప్పు తీసుకొని కొడతాం. మాట్లాడుతున్నాడు. ఒక గౌరవ ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవాన్ని కూడా మొత్తం తీసేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదివరకు ఆయన ఎన్నెన్ని దొంగతనాలు, ఎన్నెన్ని లంగతనాలు, ఎంతమంది ఉసురు పోసుకున్నారంటే మాకు తెలుసు ఆ విషయము. ఖచ్చితంగా మేము లైవ్లో ఉండి చూసాం కాబట్టి అలాంటి పెత్తనాలకు దూరమైనందుకే మైండ్ ఖరాబ్ అయి మాట్లాడుతున్న మన గడ్డ మీద రవీందర్ గారు, అలాగే కర్ర వెంకటయ్య గారు మంచి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి ఆయన మీద ఏదో నింద వేయాలనుకుంటారు, కానీ అది మీ వల్ల కాదు. ఎందుకంటే పేదలు ఎంతో మంది కూడా అన్న మాకు కష్టం వచ్చింది అంటే అన్నగారు ఏదో ఆయన వంతుగా ఏదో సాయం చేసే పంపిస్తాడు తప్ప ఊరికి పంపించాడు. అలాంటి వ్యక్తిని ఏదో దూషించాలి, ద్వేషించాలి, ప్రజలు బట్టలు ఇప్పి కొడతారు అని అంటారు. ప్రజలు ఎవరిని కొడతారో తొందరలోనే ఉన్నది, అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆలేరు నియోజకవర్గంలో సంస్కారహీనులుగా నిలబడేది మాత్రం ఖాయం. జై కాంగ్రెస్. కరోనాలో అయినా ఆదుకుండు, ఆటోలకైనా పేదలకైనా నైట్ అయినా పగలైనా మాకు అన్న ఎప్పుడు నిలబడితే అప్పుడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాట్లాడుతూ అన్నం తిట్టే అవకాశమే లేదు ఎవరికి. అయినా అన్నం తిట్టే అవకాశం ఎవరికైనా ఉంటే బాగుండదు. ఆయన తిట్టే అవసరమే లేదు. అన్నలో ఆడోళ్ళకి ఎంతో మంది సాయం చేస్తుండు, ఎప్పుడంటే అప్పుడు, ఏడికంటే ఆడికి. అన్నం తిట్టే అవసరమే లేదు. మన ఆలేరు ఆశాజ్యోతి వీర్ల ఎలయ్య గారిని అవాంఛిత వాక్యాలు మాట్లాడడం వల్ల ఈరోజు మనం రోడ్డుకి ఎక్కి మనం ఈరోజు కర్ర వెంకటయ్య గారు మరియు గడ్డ మీద రవీందర్ గారు ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ మాట్లాడుకోవాలి, కానీ ఇంత అనుచితంగా మాట్లాడడం న్యాయం కాదు. వీర్ల గారు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ప్రతి నిమిషము కొట్లాడుతూనే వస్తున్నాడు. నిధులు నియామకాలు మీరు ఏం చేసినారు? 10 సంవత్సరాల నుంచి ఏం డెవలప్ చేసినారు గుట్టని? ఏది గుట్ట మీద డెవలప్ కాగానే కింద అయ్యిందా? ఏ ప్రజలకు ఏం ఆదుకున్నారు? కళ్యాణ లక్ష్మి అవి ఇవన్నీ నిధులు అని అంటున్నారు. ఇప్పుడు ఏం చేసినారని ఇంతగానో మాట్లాడుతున్నారు మీరు. కానీ కర్ర వెంకటయ్య గారు మీరు అందరూ కలిసి ఇలాంటి మాటలు మాట్లాడడం సమన్వయం కాదు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. పంజాబ్ నేషనల్ బ్యాంకును కోదాడ పట్టణంలో డిప్యూటీ సర్కిల్ హెడ్ ఇస్మాయిల్ ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును డిప్యూటీ సర్కిల్ హెడ్ ఇస్మాయిల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు మరియు కిషోర్ కోదాడ నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదాడ బ్రాంచ్ మేనేజర్ ఉప్పల్ వరుణ్ మాట్లాడుతూ కోదాడలో పంజాబ్ నేషనల్ బ్యాంకు నూతన బ్రాంచ్ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ మరియు వివిధ రకాల అన్ని లోన్స్ తమ బ్యాంకు నందు ఇస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంక్ అని, కస్టమర్ లావాదేవీలు పూర్తి రక్షణ ఉంటుందని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ త్వరలోనే నేను అందరినీ కలిసి మన బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలో మాట్లాడతాను. అలాగే మాది ఉన్నది గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నది. అలాగే మీ డబ్బులని మీ సంరక్షణ చూడడానికి మేము బ్యాంక్స్ ఓపెన్ చేసాము. ఏదైతే ప్రాఫిట్
మేము ఏం చేస్తామో అది గవర్నమెంట్కే ఇస్తాము. అందుకని మీరు సపోర్ట్ చేసి మా బిజినెస్ ఎక్స్పాన్షన్ అయ్యేటట్టు చూడమని సర్క్యులర్ సార్ తన లాంగ్వేజ్లో మనకు కన్వే చేస్తారు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తారు. వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తారు. సర్క్యులర్ బ్రాంచ్ మేనేజర్ కోదాడ. మన కోదాడ బ్రాంచ్ ఇవాళనే గ్రాండ్ ఓపెనింగ్ జరగడం జరిగింది. అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, అలాగే లోన్స్ విషయంలో అయినా సరే, ఎలాంటి లోన్ అయినా సరే, బిజినెస్ లోన్, వెహికల్ లోన్, కార్ లోన్, హౌసింగ్ లోన్ సేవలను అందించడానికి మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఆ ప్రజలందరూ మన ప్రభుత్వ రంగ సంస్థని ఇంకా అభివృద్ధి చేస్తూ పైకి తీసుకెళ్లేందుగా మీకు విజ్ఞప్తి కలిగజేస్తున్నాం. जैसे कि आपको पता है हमारे पंजाब नेशनल बैंक की 12,248 टोटल ब्रांचेस हैं हमारी, उसी सिलसिले में ये हमारी तेलंगाना सर्कल, हमारे सिकंदराबाद सर्कल में अराउंड 68 ब्रांचेस है हमारे पंजाब नेशनल बैंक की। ये मतलब ऑलमोस्ट हमारी सेकंड लार्जेस्ट सेक्टर बैंक आफ्टर स्टेट बैंक ऑफ इंडिया है। हमारे अराउंड 12,248 ब्रांचेस है। तो कोडाट में हमारी नई ब्रांच ओपन की है। तो हम जो भी यहाँ के रहवासी या रहने वाले जो कोडाट में हैं, हम उनसे रिक्वेस्ट करेंगे कि हमारे पास जो भी बैंक के जो स्कीम्स हैं, जो लोन्स के स्कीम है, करंट अकाउंट, सेविंग अकाउंट, जो रिवैम्प हमारे नए नए अकाउंट के स्कीम्स है, तो हमारा बैंक में अकाउंट खोलें और हमें उनको सेवा करने का अवसर दें। थैंक यू सर। వ్యాపారాలు కానీ ఏదైనా సరే ముందుకు పోతున్న ఈ తరంలో ఈ బ్యాంకు వీటిలో కూడా మంచి అవసరాన్ని తీస్తూ మనుషులు లబ్ధిదారులందరికీ ఖాతాదారులందరికీ కూడా సేవలు అందిస్తూ పురోగతి సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్నదాన వితరణ గావించారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అన్నప్రసాద వితరణ భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులకు స్వామివారి లడ్డూతో పాటు అరటిపండును అందజేశారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ సిబ్బంది, పలువురు హోంగార్డు సిబ్బంది, ఆలయ సిబ్బంది, సురక్షా సిబ్బంది పాల్గొన్నారు. అన్న మంచిగా ఉన్నాయా కూరలు? ఇలా ఏంటంటే స్పెషల్గా ఇక బర్త్డే వెంకటరెడ్డి సార్ గారిది బర్త్డే కాబట్టి పండ్లు ఇచ్చారు కదా, పండ్లు ఆ ప్రసాదము ఎక్స్ట్రా ఇచ్చారు అన్నట్టు. చాలా మంచిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి జన్మదినం మళ్ళీ జరుపుకోవాలని మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్న ప్రసాదాలన్నీ బాగున్నాయి, సంతోషంగా ఉండాలని, ఇంకా మంచి మంచి పనులు చేయాలని సార్ని ఇంకా సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం RG1GM ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి IFTU ఆధ్వర్యంలో RG1GM కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో గత 30 సంవత్సరాలుగా సర్వీస్ పూర్తి చేసి అనారోగ్య కారణాల వలన కార్పొరేట్ మెడికల్ బోర్డు వారిచే మెడికల్ ఇన్వాలిడ్ ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకునే విజిలెన్స్ అధికారులు మారుపేర్లపై ఉద్యోగం చేసిన వారిని 2 పేర్లు ఉన్నాయనే కారణంతో దరఖాస్తు చేసుకున్న డిపెండెంట్ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా గత 15 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సకాలంలో సింగరేణి ఉద్యోగం రాక ఎలాంటి ఉపాధి మార్గం లేక కార్మికుల పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వారి కుటుంబాల పోషణకు భారంగా మారిందన్నారు. గతంలో మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఈనాటికి మారుపేర్ల సమస్యను పరిష్కరించలేదన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం మారుపేర్ల సమస్యను పరిష్కరించి విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో GLBKS రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్, బి అశోక్, మారుపేర్ల బాధిత సంఘం నాయకులు శ్రావణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలు పనిచేసి మెడికల్ అండ్ ఫిట్ అయి వాలంటరీగా ఉద్యోగాలు వదిలేసిన
లేదా చనిపోయిన కార్మికుల పిల్లలు తమ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను పరిశీలన కోసం విజిలెన్స్కు పంపించి ఆ విజిలెన్స్ ద్వారా ఇప్పటికి కూడా ఒక్క కేసు కూడా పరిష్కారం జరగలే. ఏండ్ల ధరబడి ఒక్కొక్క కేసు 10 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి విషయం. ఆ రకంగా ఇవాళ కార్మిక కుటుంబాలకు ఆ పిల్లలకు మానసికమైనటువంటి ఒక క్షోభను ఇవాళ సింగరేణి యాజమాన్యం కల్పించింది. గత కొంతకాలంగా అనేక సార్లు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. 2019లో రీజనల్ లేబర్ కమిషనర్ దగ్గర జరిగినటువంటి మారు పేరు కార్మికుల సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ను కూడా వాళ్ళు తుంగలో తొక్కారు. గోలేట్ నుంచి కొత్తగూడెం దాకా పాదయాత్ర జరిపిన, హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టిన, సింగరేణి భవన్ హైదరాబాద్ దగ్గర ధర్నా చేపట్టిన చీమ కుట్టినట్టు కూడా సింగరేణి యాజమాన్యానికి లేదు. దీన్ని మేము ఐఎఫ్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గత పాలకులు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ హామీ పక్కకు పోయింది. ఆ తర్వాత ఎన్నికల్లో మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు కూడా వీళ్ళ యొక్క సమస్యను, మార్పేర్ల సమస్యను నేను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిండు. ఆయన కూడా మర్చిపోవడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరూ ఎన్నికల సందర్భంలో వీళ్ళను వాడుకోవడం తప్ప వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం మాత్రం చేయలేదు. కనుక సింగరేణి యాజమాన్యం అలాంటి ఓపికకు పరీక్ష పెట్టకుండా సహనానికి ఒక హద్దు ఉంటుంది. కనుక అసహనానికి గురి చేయకుండా మీరు ఆర్ఎల్సీ ఒప్పందాన్నన్నా అమలు చేయాలి, లేదా మీరు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కేసులపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఒక చర్యల్ని, ఒక సర్క్యులర్ను మీరు జారీ చేసి వెంటనే ఏవి న్యాయమైనవి, అందులో అనేక కేసులు ఉన్నాయి, ఏవి జెన్యూన్ ఉంది, ఏవి చట్టానికి వ్యతిరేకంగా లేవు, చట్టానికి అనుకూలంగా ఉన్నాయి అని చూసి వాటి పరిష్కారానికి మీరు చొరవ చూపాలి. అందులో బలరాం నాయక్ గారు ఏదైతే ఇవాళ సింగరేణి యాజమాన్యంలో ఒక యజమాని పాత్ర కాకుండా ఒక కార్మికునిలాగా ఇవాళ తిరుగుతూ అనేక సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు. తాను దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం. కనుక తాను కూడా వెంటనే ఈ విషయంలో సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం తీవ్రమై మరొక రూపం తీసుకొని సింగరేణి కార్మికులంతా కూడా ఆందోళన చేపట్టి సమ్మెల దాకా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీరు తీసుకురాకండి సార్. వెంటనే మీరు విజిలెన్స్ను ప్రక్షాళన చేసి ఈ మొత్తం సమస్యల్ని మీరు పరిష్కరించి అందులో ఏది జెన్యూన్ అనుకుంటే వాళ్ళందరిది లెక్క తీసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఐఎఫ్టీగా, గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘంగా సింగరేణి యాజమాన్యానికి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటి వరకు వడ్లు జోకలేదని, జోకిన వడ్ల బస్తాలు సెంటర్ నుండి తీసుకువెళ్లలేదని ఆరోపించారు గవ్వల శ్రీకాంత్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కనిలోని దోనూర్ వడ్ల సెంటర్లో రైతులతో కలిసి మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలననే ఇప్పటి వరకు వడ్లు జోకలేదని, జోకిన వడ్ల బస్తాలు సెంటర్ నుండి తీసుకువెళ్లలేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యంగానే కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన గవ్వల శ్రీకాంత్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు వడ్ల సెంటర్లో రైతులను అడిగి తెలుసుకున్న గవ్వల శ్రీకాంత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. నెలల తరబడి రైతులు పండించిన వడ్లను సెంటర్లోకి తెచ్చి ఎప్పుడు జోకుతారా అని, ఎప్పుడు పోతాయా అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రైతుల బాధలు చెప్తుంటే చాలా బాధేస్తుందన్నారు. తడిచిన వడ్లు బస్తాలు అక్కడ నుండి ఇక్కడికి జరుపుతుంటే రైతుల కష్టం ఎంత ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వాలకు, అధికారులకు చీమ కుట్టినట్లు లేదని అన్నారు. ఐకేపీ సొసైటీలను ఎక్కడ దాచిపెట్టారని, రైస్ మిల్లుల యాజమాన్యాలతో కుమ్మక్కై రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. కమిషన్లతో కక్కుర్తిపడి రైతుల వద్ద నుండి క్వింటాల్ వడ్లకు 5 కిలోలు అదనంగా జోకుతున్నారని పేర్కొన్నారు. వెంటనే తడిచిన వరిధాన్యం బస్తాలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే మరి అరుగాలం కష్టపడి రైతు పండించినటువంటి పంట వరి దాదాపు 25 రోజుల నుంచి 45 రోజుల వరకు ఉన్నటువంటి వరి వడ్లున్నాయి. మరి ఒకవైపు వాతావరణ శాఖ వాళ్ళు మరి వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నా, నిమ్మకు నీరెత్తినట్టుగా అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ,
రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడేటువంటి ఉంది. ఎందుకంటే కోసినటువంటి అడ్లు నాని మొలకెత్తినటువంటి పరిస్థితులలో మరి ఎమర్జెన్సీగా కూలీలను పెట్టి, కూలీలు లేవా, లేదా రైస్ మిల్లు లేవా, లేదా గోదాములు లేవా ప్రభుత్వం యొక్క, అట్లాగనే ఇట్లు దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి లారీలు లేవా, డీసీఎంలు లేవా, ట్రాక్టర్లు లేవా, మరి ఇన్ని వాహనాలున్నా మరి వెంటనే మరి వేసవి కాలంలో పండించినటువంటి పంట ఒక 2 రోజులలో 3 రోజులలో నాశనం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి కొనుగోలు చేయలేదంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే తడిసిన ధాన్యాన్ని కానీ బస్తాలను కానీ ఎలాంటి షరతులు లేకుండా, కటింగ్ లేకుండా మరి ప్రభుత్వమే బాధ్యత వహించి, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే కాబట్టి ఖచ్చితంగా మరి రైతుల దగ్గర నుంచి వడ్లు కొనుగోలు చేసి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి మేము వంచిత బహుజన అఘాడీ బీబీఎఫ్ పార్టీగా, అట్లాగనే తెలంగాణ ఎస్సీ బీసీ మైనార్టీ గోదావరికని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామకొండ మండలం గోదావరికనిలో భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి 100 పుట్టు పండుగ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ దగ్గర ఉండే సహాయకులకు 120 మందికి అల్పాహారాన్ని అందజేశారు. అల్పాహారం పెట్టిన వారికి, తీసుకున్న వారికి భగవాన్ సత్యసాయి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్న సత్యసాయి సేవా సమితి కన్వీనర్ స్వామి సర్వ ప్రాణపతే ఆశ్రిత కల్పలతీక ఆశ్రిత కల్పలతీక ఆపద్మానవ ఓం జై జగదీశ హరే మాతా పితా గురు దైవము మరియంతయు స్వామి మరియంతయు మీరే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్రాశయన ఓం జై జగదీశ హరే ఓంకారూపౌ జయ శివ సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ మంగళహారతి అందు మంగళహారతి అందు మందర గిరిధారి ఓం జై జగదీశ హరే నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.